ఒక ప్రశ్నకి మీరు సమాధానం చెప్తే ఖచ్చితంగా అందరికీ అర్థమవుతుందని చెప్పి అనుకుని అడుగుతున్నాను సార్. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీలో ఉన్న నేతల్ని అర్థం చేసుకోలేకపోయినా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సమన్వయం చేసుకోవడంలో ఖమ్మం జిల్లా పార్టీ విఫలమైందా అంటే ఏం చెప్తారు? మా పార్టీ అనేది వ్యక్తుల మీద ఆధారపడింది కాదు, ఇది కేసీఆర్ మీద ఆధారపడింది. ఓకే, కాబట్టి ఇక్కడ ఎవరిని అర్థం చేసుకున్నారు, లేకపోతే ఎవరిని సమన్వయం చేసుకున్నారు అనేది చరిత్ర చెప్తుంది. డెఫినెట్గా ఎవరికైనా సరే ఒక పాత్ర ఇచ్చినప్పుడు ఆ పాత్రను పోషించాల్సిన బాధ్యత ఆ వ్యక్తి మీద ఉంటుంది. కొంచెం సంయమనంతో ఉండాలి, కొంచెం సహనం ఉండాలి. అందున టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా చెప్తా ఉన్నా, 2014 తర్వాతనేగా మేము అందరం వచ్చింది ఇందులో మేమేమన్నా త్యాగాలు చేసిన వాళ్ళమా, లేకపోతే జైలుకి వెళ్ళినామా, దెబ్బలు తిన్నామా, లేకపోతే ఇంకోటా? లేదు కదా. అనేక మంది ఉద్యమాలు చేసిన సమయంలో త్యాగాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇంకా పదవులు ఏం రాలేదు, ఇంకా చాలామంది కొంతమంది ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు. మన పరిస్థితి వాళ్ళకన్నా మెరుగ్గుంది కదా, మనం ఆ రకంగా ఎందుకు ఆలోచించకూడదు అని చెప్పి నేను కోరుకుంటూ ఉంటాను. అందుకని అవకాశం వచ్చిన తర్వాత ఇంకోళ్ళకి అవకాశం వస్తుంది. కేసీఆర్ గారు కూడా అదే అంటారు, సంయమనంతో ఉండాలా, అవకాశం వచ్చే వరకు సంయమనంతో ఉండాలి, తొందరపడకూడదు. ఏదో ఒక రోజు సమయం వస్తుంది, అప్పుడు అవకాశం వస్తుంది. నీ అవకాశం వచ్చినప్పుడు అప్పుడు నీ పాత్ర నువ్వు పోషించాలని చెప్పి కేసీఆర్ గారు అంటారు. తుమ్మల దాదాపు తిరుగుబావుట ఎగరవేసేందుకు ప్రయత్నించారు, సైలెంట్ అయ్యారు, మళ్ళీ ఫామ్లోకి వచ్చారు. బట్ పొంగులేటి ఈజ్ డిఫరెంట్. కానీ పొంగులేటి ఎఫెక్ట్ ఖమ్మం జిల్లా పార్టీ పైన భారీగానే పడినట్లు కనిపిస్తోంది అజయ్ గారు. చాలామంది ఒప్పుకోవట్లేదు, కానీ బట్ గ్రౌండ్ లెవెల్లో కాస్త డ్యామేజ్ అయ్యేటట్లుగానే ఉంది. అందుకే ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి హరీష్ రావు గారు వచ్చారు, మీరు కూడా దూకుడు పెంచి తిరుగుతున్నారు. ఎలా భర్తీ చేస్తారు ఈ నష్టాన్ని రాబోయేటువంటి ఎన్నికల్లో రోజుల్లో? మా పార్టీకి ఏ నష్టం జరగలేదు, మా సభనే చూపిస్తుంది. ఇవాళ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, లీడర్లు ఎంత ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు. అందుకని మళ్ళీ చెప్తా ఉన్నాను నేను, మా పార్టీ వ్యక్తుల మీద ఆధారపడదు. ఇది పువ్వాడ అజయ్ కుమారా, లేకపోతే XYZ వాళ్ళ వల్ల పార్టీ ఉండటం, పార్టీ పోవటం ఉండదు. అట్లా ఇది కేసీఆర్ గారి కరిష్మా మీద, కేసీఆర్ గారి పనితీరు మీద, ఆయన యొక్క ఎఫిషియన్సీ మీద ఆధారపడి పార్టీ ఉంటుంది తప్పితే వ్యక్తులుగా ఉండదు. కాబట్టి వ్యక్తులు అనేది అక్కడ వరకే మనకు కనపడతారు యాక్చువల్గా. సో ఒకవేళ నిజంగానే కనుక ఎవరి వల్లనన్నా సరే మాకు కొంతమేర నష్టం జరిగినా సరే దాన్ని పూడ్చుకుంటాం, పెద్ద విషయం కాదు, మాకు పూడ్చుకుంటాం అది. కానీ మా పార్టీ ఇప్పటికే బలమైన నాయకత్వంతో ఖమ్మం జిల్లాలో ముందుకు పోతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. రేపు జరిగే సభ కూడా డెఫినెట్గా దానికి ఉదాహరణగా నిలవబోతూ ఉంది. అందుకని చెప్పి మేమంత పెద్దగా ఏదో నష్టాలు జరిగిపోతున్నాయి కాబట్టి దానికి మనం ఏదో వర్రీ అవ్వాలి, మీకున్నంత ఉద్వేగం మాకు లేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎఫెక్ట్ ఎవరికి పడినా పడకపోయినా ఖచ్చితంగా మీకు పడుతుంది అనేటువంటిది విశ్లేషకుల వాదన. ఎందుకంటే యు ఆర్ రిప్రజెంటింగ్ ఖమ్మం సార్. రేపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఖమ్మం నుంచే కంటెస్ట్ చేస్తారు, అప్పుడు మీ గెలుపు అంత సునాయాసం కాదు అనేటువంటి వాదన ఉంది. కానీ మిమ్మల్ని చూస్తుంటే మాత్రం ఒక ధీమా మాత్రం కరెక్ట్గా కనిపిస్తుంది. ఏంటి మీ ధీమా గల కారణం ఏంటి? ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు. ఓకే, మన ప్రత్యర్థులను మనం ఎంచుకోలేం కదా. ఎలక్షన్లో పోటీల్లో మన ప్రత్యర్థులను మనం ఎంచుకోగలుగుతామా? లేదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు. పోటీ చేసినప్పుడు ఆ పోటీ చేసిన పోటీలో మనం ఆ ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజల యొక్క ఆశీర్వాదం కావాలి. ఎవరు వస్తే కష్టం, ఎవరు వస్తే నష్టం, లేకపోతే ఇవన్నీ ఆలోచించుకుంటే రాజకీయాల్లో ఉంటే రాజకీయాల్లో ఉండలేము మనం. అట్లనే 2014లో లేకపోతే 2018లో కూడా ఆయన వస్తే కష్టం, ఈయన వస్తే నష్టం అన్నారు. ఇది జరిగింది ఏంటి? ప్రజలు ఏం చేశారు? అది మన ప్రజల స్వీయ అనుభవంలో ఉంది. కాబట్టి నేను టార్గెట్ ఎలక్షన్ పెట్టుకుంటా, కానీ టార్గెట్ ఎలక్షన్లో ఎవరు పోటీ చేస్తున్నారని నేను సచ్చినా పెట్టుకున్నాను అసలు. కాబట్టి నాకు ఎవరు వస్తారనేది ముఖ్యం కాదు, ఎన్నిక ఎప్పుడు వస్తుంది అనేది ఎదురు చూస్తాను అంతే. ఎన్నికలో ఎవరు వస్తారనేది ఎదురు చూడాలి. రానున్న రోజుల్లో ఖమ్మం కిల్లాపై కాషాయ జెండా ఎగరేస్తామనేటువంటి నినాదం బాగా వినిపిస్తుంది. సాధ్యమేనా సార్? కిల్లానే మీకు తెలుసు, కిల్లా మీద కాషాయం ఎట్లా ఎగురుతుంది అసలుకి. అందున మీకు అర్థం కాని ఇంకొక విషయం ఏంటంటే, ఆ కిల్లా చుట్టుపక్కల ఉన్నదంతా కమ్యూనిజం ఉంది. ఓకే, సో ఆ చుట్టుపక్కల భావజాలం అంతా కూడా ఒక లెఫ్ట్ ఓరియంటెడ్ భావజాలం ఉంది. ఈ జిల్లాలో బేసిక్గా ప్రాథమికంగా అసలు లేనిది ఏంటంటే ఫండమెంటలిజం, మతతత్వం లేదు ఇక్కడ ప్రజలకి. చాలా గొప్ప సంయమనం పాటించిన జిల్లా ఈ జిల్లా. బాబ్రీ మసీదును కూల్చివేసిన సమయంలో కూడా ఇక్కడ హిందూ ముస్లింలు ఐక్యంగా ఉన్నారు. ఎక్కడ ఒక్కళ్ళు రోడ్డు మీదకి రాలేదు. ఎటువంటి ఇన్సిడెంట్స్ హైదరాబాద్లో పెద్ద మత కళాలు జరిగిన రోజులు కూడా ఇక్కడ
ఆ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనేది ఉండేది. ఆ వాతావరణం మా నాన్నగారు లాంటి వాళ్ళు పెద్దలు అనేక మంది అట్లా అట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. సో ఇక్కడ కాషాయ జెండాలు లేకపోతే మతతత్వ పార్టీలకి ఈ ఖమ్మంలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ అవకాశం ఉందని ఎవరైనా ఆలోచించుకుంటే అది ఆత్మహత్య సదృశ్యం అయిద్దని హరీష్ రావు గారు నిన్న మొన్న ఇవాళ చెప్తా వచ్చారు. అది 100% కరెక్ట్.